హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మగువా గ్యాలరీ. ఈరోజు వీడియోలో ఒక బ్యూటిఫుల్ రెసిపీతో మేము ముందుకు వచ్చేసాను. అదేంటంటే కోడిగుడ్డు కారం అన్నమాట. కోడిగుడ్డు ఎల్లిపాయ కారం అంటారు. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. నోటికి ఏం తినబుద్ధి కానప్పుడు, కొంచెం ఒంట్లో బాగాలేనప్పుడు కానీ, లేకపోతే కొంచెం జలుబు దగ్గు చేసినప్పుడు కూడా మంచి హోమ్ రెమెడీ అన్నమాట. అండ్ ఇందుకోసం జీలకర్ర, అదేవిధంగా మిరియాలు, పెప్పర్, కొంచెం ధనియాలు ఈ విధంగా వేసుకొని ఒకసారి క్రష్ చేసుకొని, అదేవిధంగా అందులోనే ఇలాచి, ఈ విధంగా వెల్లుల్లిపాయలు, అదేవిధంగా రెడ్ చిల్లీ పౌడర్ వేసి కొద్దిగా రాక్ సాల్ట్ కానీ స్మూత్ సాల్ట్ కానీ మీకు ఏది అవైలబుల్ ఉంటే అది వేసుకొని ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే మనకు కారం అనేది రెడీ అయిపోయింది. సో ఒక ప్యాన్ తీసుకున్నానండి. ఈ విధంగా ప్యాన్లో విధంగా కొద్దిగా పోపు దినుసులు, కరివేపాకు, ఎండుమిర్చి, గ్రీన్ చిల్లీ ఇవన్నీ యాడ్ చేసుకుంటున్నాను. ఇందులోనే కొద్దిగా టర్మరిక్ కూడా యాడ్ చేస్తున్నాను, అంటే పసుపు యాడ్ చేస్తున్నాను. సో ఈ విధంగా సిమ్లో ఉంచుకొని చేసుకోండి, మాడిపోతాయి. సో ఈ విధంగా వేసుకొని ఈ విధంగా సిమ్లో ఉంచుకొని మనము వీటిని వేసుకోవాలి. నేను 4 eggs తీసుకుంటున్నాను. ఇందుకోసం 4 eggsకి సరిపడా కారం అయితే ప్రిపేర్ చేశాను నేను. సో మీకు ఎంత క్వాంటిటీలో కావాలనుకుంటే అంత మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు. అండ్ ఇంట్లో ఏం కర్రీస్ లేనప్పుడు ఈ విధంగా చేసుకొని తింటే మనకు కొద్దిగా వేసుకున్నా కూడా అన్నం అంతా సరిపోతుంది అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ జలుబు దగ్గు ఉన్నా కూడా మనం ఇందులో వాడే మిరియాలు, లవంగాలు, ఇలాచి ఇవన్నీ వేయడం వల్ల మనకి కొంచెం జలుబు నుండి, దగ్గు నుంచి కొంచెం ఉపశమనం అయితే దొరుకుతుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ విధంగా వేగిపోయింది కదా, సో ఈ విధంగా వేగిపోవాలి. ఈ విధంగా వేగిపోయిన తర్వాత ఇందులోకి ఫస్ట్ మనము ప్రిపేర్ చేసుకున్న మసాలాని కూడా వేసుకుందాము. ఒక 2 నిమిషాలు వేగిన తర్వాత మనము యాడ్ చేసుకుందామండి. చూడండి ఈ విధంగా నూరుగా వస్తుంది కదా, ఈ స్టేజ్లోనే మనము ఈ కారాన్ని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు యాడ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా మొత్తం అంతా ఈవెన్గా కలిసేంత వరకు మొత్తం అంతా కారాన్ని వేసుకున్నాను. నేను 4 eggsకి సరిపడా కారాన్ని అయితే ప్రిపేర్ చేసుకున్నాను. 2 spoons వరకు తీసుకున్నాను. సో మీకు ఎంత క్వాంటిటీలో కావాలనుకుంటే, ఎంత స్పైసీగా తినగలరో చూసుకొని వేసుకోండి. సో మాకు ఇది 3 మెంబర్స్కి అయితే సరిపోయింది. ఓకే ఫ్రెండ్స్, మనకి ముందుగా నేను సాల్ట్ కొద్దిగా వేసాను కాబట్టి మరి కొద్దిగా యాడ్ చేసుకుంటున్నాను. మీరు ఫస్టే వేసుకున్నట్లయితే అవసరం లేదు. అండ్ మన ఛానల్ ఇంకా విజిట్ చేయని వాళ్ళు తప్పకుండా, ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అండ్ టూరిజం ప్లేలిస్ట్ కూడా ఉన్నాయి, అదర్ కంట్రీలో విజిట్ చేసినవి. సో కిచెన్ టిప్స్, అదేవిధంగా రెసిపీస్ ఈ విధంగా నా ఛానల్లో ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఈ విధంగా మనకు రెసిపీ అనేది రెడీ అయిపోయింది కదా. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మా బాబుకి అయితే చాలా నచ్చేసింది రెసిపీ. ఓకేనండి, థ్యాంక్ యూ.